శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఇది వినే సమయంలోనే నీకైన శుభగడియలు ప్రారంభమవుతాయి తల్లి. అవును బిడ్డ, ఇది వినే సమయంలోనే నీకైన కాలం ప్రారంభమవబోతోంది. ఇక రాబోయే ఒక్కొక్క రోజు నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందమ్మా. నీకైన మంచి కాలం ప్రారంభమైంది తల్లి. అది నువ్వే చూస్తావు కదా. స్వయంగా నీ జీవితంలో జరిగే మార్పుని నీ కళ్ళతో నువ్వే చూస్తావమ్మా. దానికి ఎంతో సమయం లేదు తల్లి. అతి త్వరలోనే ఆ మార్పు నీకు కనబడుతుంది. నేను నీతో లేనని, నీ కోరిక తీర్చలేదని, నేను నిన్ను గుర్తించడం లేదని కన్నీరు కారుస్తూ నా దగ్గర మొరపెట్టుకున్నావు కదా. ఇక దిగులు పడకు బిడ్డ, నీకైన కాలం వచ్చేసింది తల్లి. నీతో పాటు నేను కూడా నడుస్తున్నాను. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నానమ్మా. ఈ సృష్టిలో ఎవరు నీకు తోడున్నా లేకున్నా నేను నీకు తోడుగా ఉంటాను. నన్ను నీ నుంచి ఎవ్వరూ కూడా వేరు చేయలేరు. ఎందుకో చెప్పనా? పొరపాటున నా పైనైనా సరే నీకు కోపం రావచ్చేమో కానీ ఎప్పటికీ కూడా నీ మీద నాకు కోపం రాదు. ఎందుకంటే బిడ్డలపై ఎప్పుడూ కూడా ఏ తల్లి తండ్రి కోప్పడరు. ఒకవేళ కోపం వస్తే అది మీరు బాగుపడాలనే కానీ మిమ్మల్ని దూరం చేసుకునేంత కోపం ఎప్పుడూ ఉండదు బిడ్డ. ఇప్పుడు నీకు అర్థమై ఉండాలి నేను ఎందుకు ఈ మాట చెప్పాను అని. నీ నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు అని. అర్థమైందా తల్లి? నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా నిన్ను కోప్పడి క్రమశిక్షణలో పెడతానే కానీ నిన్ను దూరం చేసుకోనమ్మా. నీ పాప కర్మలన్నీ నేను లాగేసుకొని నీకు నేను ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాను. ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని నేను నీకు అందిస్తాను. అంతేకాని కోపంలో నువ్వు నన్నేదో అన్నావని, నా పైన కోప్పడ్డావని ఎప్పుడూ కూడా నేను నిన్ను దూరం చేసుకోనమ్మా. అలాంటి అపోహలు నీ మనసులో ఏమైనా ఉంటే తుడిచేశాయి. నువ్వు నా బిడ్డవి తల్లి. నేను నిన్ను దూరం చేసుకుంటానా చెప్పు? నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నీతోనే ఉంటానమ్మా. నన్నే నమ్మిన నిన్ను నేను అస్సలు వదలను. దిగులు పడకు బిడ్డ, అనవసరంగా కూడా ఆలోచించకు. ఇక రాబోయే రోజులలో నీకు ఎన్నో విజయాలు కలిగిస్తానమ్మా. కాస్త నెమ్మదిగా ఉండు. తొందరపడి ఏదీ చేయకు బిడ్డ. గొప్పల కోసం, ఎదుటివారి పొగడ్తల కోసం ఏదీ చేయకు. అలా నువ్వు ఆలోచించకుండా చేయడం వలన నీకేం లాభం చెప్పు? అర్థమైందా? నీ తండ్రి ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అని. ఒకరు నిన్ను పొగుడుతున్నారని ఏది పడితే అది ఆలోచించకుండా చేస్తే చివరికి అది నిన్నే చుట్టుముడుతుంది. నీ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పై కూర్చుంటుంది. అలాంటి కొన్ని సమస్యల నుంచి బయటపడటానికి ఒక జీవిత కాలం కూడా సరిపోకపోవచ్చు తల్లి. జాగ్రత్తగా ఉండు. ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వేంటో నాకు తెలుసు తల్లి. నీ మనసేంటో నాకు తెలుసు. నీ మంచితనం, స్వచ్ఛమైన మనసు నాకు తెలుసు. నువ్వేంటి అనేది నీకు కూడా తెలుసు కదా బిడ్డ. దానిని ఎవరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తల్లి. ఈ లోకంలో కష్టం, బాధ, కన్నీళ్ళు ఎలా అయితే ఉంటాయో అలానే వాటిని వెనక ఆనందం, సంతోషం దాగి ఉంటుంది. అది నీకు కనిపించకపోవచ్చు తల్లి, కానీ అదే సత్యం. ఎవరైతే ఓపికగా ఉంటారో, ఎవరైతే సహనంతో ఉంటారో, ఎవరైతే కష్టాలను ఎదుర్కొని తమ కోసం, తమ జీవితం కోసం సంతోషకరమైన రోజులు ఉన్నాయని నమ్ముతారో వారు తప్పకుండా అలాంటి రోజులను చూస్తారు. వారి జీవితాన్ని వారే మార్చుకుంటారు. కానీ ఎవరైతే క్షణికావేశంలో కష్టాల నుంచి బయటపడాలనే తొందరలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా వారు కోరుకున్న జీవితాన్ని పొందలేరు. ఒకవేళ సంతోషంగా ఉన్నామని వారు అనుకుంటున్నా మనసులో ఏదో తెలియని బాధ, మనసులో ఏదో కలతతో ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. కనీసం ప్రశాంతమైనటువంటి నిద్ర కూడా వారికి దొరకదమ్మా.
కరువైపోతుంది. అందుకే తల్లి, పొరపాటున కూడా నువ్వు ఆ తప్పు చేయకు. ఎప్పుడు సవ్యమైన మార్గంలోనే, నీ తండ్రి చూపిన మార్గంలోనే నడువు బిడ్డ. చూడమ్మా, ఇది నువ్వు వింటున్నావంటే నీకు శుభ సమయం ఆసన్నమైందని అర్థం. అందుకే ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు. ఇప్పటి వరకు చెప్పిన నా వాక్కు నువ్వు విన్నావు. నీ కోసం ఎన్నో సంతోషాలు, విజయాలు ఎదురు చూస్తున్నాయి బిడ్డ. నిజమా బాబా అని అనుకుంటూ ఉన్నావు కదా? సాక్షాత్తు నేనే నీ కోసం అలాంటి సంతోషకరమైన జీవితాన్ని రాసి ఉంచాను. నా దోసిటిలో పట్టి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. నీకైన రోజులు రావడానికి అతి కొద్ది సమయం మాత్రమే ఉంది బిడ్డ. ఆ సమయం రాగానే ఆ జీవితాన్ని నేనే స్వయంగా నీకు అందిస్తాను. దిగులు చెందకు తల్లి. నీకు రాబోయే సమయం ఎంత అందంగా ఉంటుందో తెలుసా బిడ్డ? నువ్వే ఆశ్చర్యపోతావు. అంత ఆనందంగా ఉండేలా, అంత సంతోషంగా ఉండేలా, అన్నీ మారేలా నేను చేస్తాను తల్లి. ఇప్పటి వరకు కన్నీళ్లతో కూడిన నీ కళ్ళు, ఆవేదనతో ఉన్న నీ మనసు, దిగులుతో ఉన్న నీ ఆలోచనలు అవన్నీ అదృశ్యమైపోతాయి. ఒక్కసారిగా సంతోషం నిన్ను ఆవరిస్తుంది. ఏది పట్టినా విజయమే. ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తావు. నీతో పాటు నువ్వు, నీ కుటుంబం, నువ్వు ఎంత సంతోషంగా ఉండాలనుకుంటున్నావో అంతకు 100 రెట్లు ఆనందాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానమ్మా. నీ విజయంతో నువ్వు సమాధానం చెప్పబోతున్నావు తల్లి. నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. నీ విజయమే అందరితో మాట్లాడుతుంది. అవును బిడ్డ, నువ్వు ఏ గౌరవాన్నైతే కోరుకుంటున్నావో అదే గౌరవం నీకు రెట్టింపై తిరిగి రాబోతోందమ్మా. నీకు విలువ ఇవ్వని వారు కూడా నీ ముందు తలదించుకునేలా విజయం చేస్తుంది. అవును తల్లి, ప్రతి ఒక్కరూ నీ విలువ తెలుసుకుంటారు. నిన్ను వద్దు అని అన్నవారే నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా. నీ గొప్ప స్థానాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అంత ఎత్తులో నిన్ను నిలబెడతాను తల్లి. నీకు మంచి సమయం ప్రారంభమైందమ్మా. ఇక మీద అన్నీ కూడా అనుకూలంగానే ఆలోచించు. ఎలా అయితే నువ్వు ఆలోచిస్తావో అది అలానే జరుగుతుందన్న విషయాన్ని గుర్తించుకో. నువ్వు ఎలా ఉండాలి అని అనుకుంటున్నావో అలానే ఉంటావమ్మా. ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు బిడ్డ. జరుగుతుందా లేదా అన్న సందేహం అస్సలు వద్దు. తప్పకుండా జరుగుతుంది. అవును తల్లి, తప్పకుండా జరుగుతుంది, వస్తుంది అని మంచిగానే ఆలోచించు. దానిని అలాగే జరిపించే బాధ్యత ఈ తండ్రి తీసుకుంటాడు. అస్సలు సందేహించకు తల్లి. గట్టిగా నమ్మితే అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. అది ఎప్పుడు అని అడుగుతూ ఉన్నావా బిడ్డ? నీకు ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది తల్లి. అందుకే నా ఈ మాటలు నువ్వు వినగలుగుతూ ఉన్నావు. అవునమ్మా, నన్ను నమ్ము. నువ్వు అష్టైశ్వర్యాలలో తొలతోగబోతున్నావు బిడ్డ. నేను నీతో ఉన్నంత వరకు అంతా నీకు మంచిగా జరుగుతుంది. వట్టి మాటలే కాదు తల్లి, వాటిని నిజం చేసి చూపిస్తాను. నా ఆశీర్వాదం కూడా నీకు అందిస్తాను. ఇకనైనా ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు ఈ సందేశం వింటున్న ప్రతి బాబా బిడ్డ ఎంతో అదృష్టం చేసుకున్న వారై ఉండాలండి. ఎందుకంటే ఈరోజు స్వయంగా బాబాగారే చెబుతూ ఉన్నారు, మీకోసం రాసి ఉంచినటువంటి ఒక అందమైన సంతోషకరమైన జీవితాన్ని, అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నటువంటి ఒక జీవితాన్ని నా చేతులతో నా బిడ్డలకు అందించబోతున్నాను. ఈ సందేశం వింటున్నారంటే వారి కర్మఫలాలు తొలగిపోయినట్టే అని బాబాగారు అంటూ ఉన్నారు. అయితే ఇది మనం వింటున్నాం కనుక మన సకల పాప కర్మలు తొలగించి మనకైనటువంటి, మనం కోరుకున్నటువంటి ఒక అందమైన జీవితాన్ని బాబాగారు మన కోసం దాచి ఉంచారు. అది అతి త్వరలోనే మనకిస్తానని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారండి. అదేవిధంగా బాబాగారు ఎల్లప్పుడూ కూడా తన బిడ్డలను అంటి పెట్టుకుని ఉంటానని చెబుతూ ఉన్నారు. ఎలా అయితే మన తల్లిదండ్రులు మనపై కోప్పడితే ఆ కోపం ఎలా ఉంటుందంటే, మనం ఒక సరైన మార్గంలో నడవటానికే వాళ్ళు మనపై కోప్పడతారు. అంతేకాని మనల్ని దూరం చేసుకునేంత కోపం వాళ్ళ మనసులో ఉండదు. వాళ్ళ కోపంలో నిజాయితీ ఉంటుంది, వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంటుంది, వాళ్ళ అభిమానంలో నిజాయితీ ఉంటుంది. ఎలా అయితే మన తల్లిదండ్రులు మన కోసం ఆలోచిస్తారో అదేవిధంగా బాబాగారు తన బిడ్డల కోసం ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనలే మనకైనటువంటి జీవితాన్ని మనకు అందేలా చేస్తాయన్నమాట. సో
ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు నా మాటలు వింటున్నారా, నా ప్రార్థనలు ఆలకిస్తున్నారా, బాబాగారు అసలు నన్ను పట్టించుకుంటున్నారా, నేను కొలవడమేనా, నాకు తిరిగి ఏమీ ఇవ్వరా అనేటువంటి ఈ సందేహాలు ఏ బిడ్డకి వద్దండి. మన ప్రతి ప్రార్థన, మనం చెప్పే ప్రతి మాట, మనం కోరిన ప్రతి కోరిక బాబాగారు తీరుస్తారు. మన మాటలు వింటూనే ఉంటారు. మనకు కనిపించకపోవచ్చు, ఆ తండ్రి ఎప్పుడూ కూడా తన బిడ్డల పక్కనే నిల్చొని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. తన బిడ్డలకు ఒక రక్షణలాగా నిలబడి ఉంటారు. అందుకు బాబాగారు ఎప్పుడు ఏది చెప్పినా శ్రద్ధగా విని ఆయన మార్గంలో నడిచే బిడ్డలంటే ఆయనకి చాలా ఇష్టం అండి. ఎంతో ఇష్టం. వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు, ఎంత దూరమైనా వచ్చేస్తారు. అందుకే అంటూ ఉన్నారు, ఒకవేళ పొరపాటున మీకు నా మీద కోపం రావచ్చు తల్లి, నేను మీ కోరికలు తీర్చడం లేదని, కానీ నాకు మీ పైన ఎలాంటి కోపం రాదు. ఒకవేళ కోపం వస్తే ఎలాంటి కోపం అంటే మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టాలన్న కోపం తప్ప మిమ్మల్ని దూరం చేసుకోవాలనేటువంటి ఆలోచన నా మనసులో మెదలదు అని బాబాగారు తన బిడ్డలందరికీ చెబుతూ ఉన్నారండి. మనం మనుషులం కనుక, సామాన్యమైనటువంటి మానవులం కనుక మనకు ఇస్తే ఒకలాగా మాట్లాడతాం, ఇవ్వకపోతే మరొకలాగా మాట్లాడతామండి. బాబాగారు ఏదైనా మన కోరిక తీర్చారంటే బాబాగారంత దైవం, అలాంటి కరుణామయుడు ఎవ్వరూ లేరంట. కానీ ఒకవేళ ఆ కోరిక తీరడం ఆలస్యమైందా ఆయన్నే దూషిస్తాం. అది తప్పు కాదు, ఎందుకంటే మానవ నైజం అలాంటిది. కానీ ఆయన భగవంతుడు. ఆ కోపంలో, ఆ క్షణికావేశంలో మీరు ఏదైనా అన్నా సరే వాటిని ఆ తండ్రి పట్టించుకోరు. మళ్ళీ మనం ఎప్పుడైతే క్షమాపణ చెప్పి, బాబా క్షమించు తండ్రి, నేను పొరపాటున మిమ్మల్ని ఇలా అనేశానని ఎవరైతే పశ్చాత్తాపడతారో మళ్ళీ వాళ్ళని హక్కున చేర్చుకుంటారంటే అంత కరుణామయుడు బాబాగారు. అందుకని బాబాగారి విషయంలో ఎప్పుడూ కూడా మనం సందేహించాల్సిన పని లేదు. ఆయన్ని అడగటానికి సందేహించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే మన తల్లిదండ్రుల దగ్గర, మన తోబుట్టువుల దగ్గర మనం ఎలా అయితే అడిగి లాక్కుంటామో అంత స్వతంత్రం బాబాగారు తన బిడ్డలకి తన దగ్గర ఇచ్చారండి. మీకు ఏది కావాలన్నా నిర్భయంగా అడగొచ్చు. దానికి సరైన సమాధానం కూడా బాబాగారు చెబుతారు. అదేవిధంగా సరైన మార్గాన్ని చూపించి మీ కోరిక తీరేటువంటి ఆ మార్గాన్ని కూడా ఆ తండ్రే స్వయంగా చూపిస్తారు. కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. కేవలం మనం నిమిత్త మాత్రులం మాత్రమే. ఆ బాబాగారి ఆదేశాలను పాటించేటువంటి నిమిత్త మాత్రులం మాత్రమే. కానీ కొంతమంది బిడ్డలు కొన్ని క్షణికావేశంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారండి. అలాంటి నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని మీరే పాడు చేసుకోవద్దని కూడా బాబాగారు అంటూ ఉన్నారు. అవి ఎలా ఉంటాయంటే, మనం ఈ సందేశంలో విన్నాం, బాబాగారు చెప్పారు, ఎవరో పక్క వాళ్ళు చెప్పారనేటువంటి ఒక కారణం వల్ల మనకు ఒక డెసిషన్ తీసుకుంటే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి మన జీవితకాలం కూడా సరిపోకపోవచ్చు కొన్ని తప్పులు అని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు. మనకు చాలా చిన్నదిగా కనిపించవచ్చు అది ఆ సమయంలో, కానీ ఆ సమస్య నుంచి బయటపడటానికి మన జీవితకాలం సరిపోకపోవచ్చమ్మా. జాగ్రత్తగా ఉండండి. ఏ మాటలు పడితే ఆ మాటలు వినొద్దు. మీకంటూ ఒక సొంత నిర్ణయం ఉండాలని మన బాబాగారి సందేశంలో చెప్తూ ఉన్నారండి. ఇది మాత్రం చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అండి. మరి ఇంకా ఏదైనా సరే మనం సర్దుకుపోయి మళ్ళీ మన తప్పుల్ని రెక్టిఫై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి తప్పులు, పక్కవారి ప్రోద్బలం వల్ల మనం చేసేటువంటి తప్పులు, అది ఎంతో ప్రమాదానికి గురవుతాం. మనం ఎంతో సవ్యంగా సాగిపోతున్నటువంటి మన జీవితం ఒక్కసారిగా అడ్డం తిరిగిపోతుందండి. గమనించండి. పక్క వాళ్ళ ప్రోద్బలం ఎలా ఉంటుందంటే, వారి సలహాలు పాటిస్తే ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా మన జీవితం అనేదే మారిపోతుంది. అప్పటి వరకు మనకు ఏ సమస్యలు ఉండవు, ఎంతో సంతోషంగా ఉంటాం. అలాంటిది ఒక్కసారిగా మన జీవితం అగమ్యగోచరంగా మారిపోతుంది. మనకే అర్థం కాదు ఎందుకు నా జీవితం ఇలా మారిపోయిందని. అందుకే బాబాగారు తన బిడ్డలకి చెబుతూ ఉన్నారు, ఎవరు ఏం చెప్పినా వినండి. ఎందుకంటే మనకు మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, చెడు చెప్పేవాళ్ళు ఉంటారు. అది మనం విని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఎవరు మంచి చెబుతున్నారు, ఎవరు చెడు చెప్తున్నారు అని. మంచి చెప్పేవాళ్ళు కొంచెం కటువుగా మాట్లాడొచ్చు, చెడు చెప్పేవాళ్ళు చాలా తీయగా మాట్లాడొచ్చు. ఎప్పుడైతే మనం కొంత సమయం తీసుకొని ఆలోచిస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఎవరు మన బాగు కోరి సలహా ఇచ్చారో, ఎవరైతే మన చెడు కోరి, మన పతనాన్ని కోరి సలహా ఇచ్చారనేది అప్పుడు అర్థమవుతుంది. ఒకవేళ అప్పటికే అర్థం కాకపోతే బాబాగారిని అడగాలి. మనకున్నటువంటి చివరి అవకాశం ఏంటంటే బాబాగారి వాక్కు, బాబాగారిని అడిగి ఆయన సమాధానాన్ని మనం తీసుకోవడం. తప్పకుండా మీకు సమాధానం ఇస్తారండి. మనం ఏం చేయాలో బాబాగారు మనకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చెబుతారు.
ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి ఫ్రెండ్స్. బాబా గారు చెప్పినటువంటి ఈ చివరిది ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ విషయంలో మాత్రం అందరూ ప్రతి బాబా బిడ్డ కూడా జాగ్రత్తగా ఉండండి. ఏ మాటలు వినేసి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబా గారి భక్తులకైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.